ఏంటి బావ అంత డల్గా ఉన్నావు? ఆఫీస్లో ఏమన్నా ప్రాబ్లమా? ఏమీ లేదను. ఈ మధ్య లైఫ్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనిపిస్తుంది. పొద్దున్నే లేవడం, పరిగెట్టడం, రాత్రి హస్బెండ్కి రావడం, పడుకోవడం, ఇదే సరిపోతుంది. అందరి జీవితాలు అంతే కదా బావ, అందులో కొత్త ఏముంది? అదేరా, ఈ పరుగు పందెల్లో పడి నీకు సరిగ్గా టైం ఇవ్వట్లేదేమో అనిపిస్తుంది నాకు. పెళ్ళైన కొత్తలో మనం ఎంతలా టైం స్పెండ్ చేసేవాళ్ళం, కానీ ఈ మధ్యన ఒక గంట కూడా నీతో సరిగ్గా మాట్లాడడానికి కుదరట్లేదు. నాకు మీ టైం కావాలి నిజమే, కానీ దానికన్నా ముఖ్యం మీరు నా పక్కన ఉన్నారన్న ధైర్యం. మీరు నా కోసం పడుతున్న కష్టం నాకు తెలుసు. ఈ ఇల్లు, ఈ ఫ్యామిలీ కోసమే కదా మీ కష్టం అంతా. కానీ నాకు ఒకసారి అనిపిస్తుందిరా, నా సంతోషం కోసం నీ సంతోషాలన్నీ వదిలేసుకున్నాను. పెళ్ళికి ముందు నీకు ఎన్నో కళ్ళు ఉండేవి కదా, నా కోసం అన్నీ పక్కన పెట్టేశావు. నా కళల కంటే మీ ప్రేమలోనే నాకు ఎక్కువ సంతోషం దొరుకుతుందండి. నాకేం పెద్ద పెద్ద కోరికలు లేవండి. మీరు అలసిపోయి ఆఫీస్ నుంచి రాగానే నా చేతి కాఫీ తాగుతూ ఒక్క చిరునవ్వు నవ్వుతే ఆ రోజు నేను పడ్డ శ్రమంతా మర్చిపో. నా లైఫ్లో నేను చేసిన బెస్ట్ థింగ్ ఏమైనా ఉందంటే అది నేను పెళ్లి చేసుకోవడమేరా. నువ్వు లేకపోతే ఇంత దూరం నేను వచ్చేవాడినే కాదు. బట్ ఐఎమ్ సారీ, నేను సరిగ్గా చూసుకోలేకపోతున్నాను. ఇక చాలండి, ఎలాంటి మాటలు మాట్లాడి నన్ను ఏడిపించకండి. అయినా మన ఇద్దరి మధ్యలో సారీలు థ్యాంక్ యూలు ఎందుకండి? సుఖమైన దుఃఖమైన కలిసి పంచుకోవడమే కదండి భార్య భర్తల బంధం అంటే. అవునరా, వచ్చే వీకెండ్ మాత్రం మన ఇద్దరం దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఈ ఫోన్లు, ఆఫీస్ పనులు ఇవన్నీ పక్కన పడేసి నువ్వు నేను మాత్రమే ఉన్నావు. నిజంగానా? ప్రామిస్ రా, నేను అవ్వకంటే నాకు ఏది ముఖ్యం కాదు.